ఏంటిది అనుకుంటున్నారా? ఇవాళైతే ఒక డిఫరెంట్ స్వీట్ రెసిపీ అయితే చూపిపోతున్నా. అసలు చేసే ఉద్దేశం అయితే లేదు. బట్ పెరుగు చేద్దామని పాలు కాంచితే అదేమో విరిగిపోయింది. ఇంకా పడేయకుండా దీంతో స్వీట్ అయితే చేసేస్తున్నా. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. అవుట్కమ్ ఎలా ఉంటుంది మీరే లాస్ట్లో చూసేయండి. ముందుగా విరిగిపోయిన పాలలో హాఫ్ లెమన్ అయితే పిండేసుకుంటున్నా. ఎందుకంటే ఇంకా ఏదైనా మంచి పాలు ఉంటే విరిగిపోవాలని. తర్వాత పాలను స్ట్రైనర్ లో వేసి విరిగిపోయింది మాత్రం సపరేట్ చేసుకుంటున్నా ఇలా. దీన్ని చల్ల వాటర్ తో వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా లెమన్ ఫ్లేవర్ ఉంటే పోతుందని. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ లో ఈ వాష్ చేసుకున్న విరిగిన పాలని వేసుకోవాలి. దాన్ని టీ గ్లాస్ అంత షుగర్ యాడ్ చేసుకుంటున్నా. షుగర్ కరిగాక మీరు టేస్ట్ చూసుకొని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. అంతే వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యాక స్మాషర్ తో స్మాష్ చేసుకున్నా. బట్ అంత నలగలేదు, పొడి పొడిగానే ఉనింది. నేను దీన్ని మెత్తగా కోవా బిల్లల్లా చేసుకుందాం అనుకున్నా కానీ ఎంత బిల్లలు షేప్ చేద్దామన్నా అది పొడి పొడిగా ఉండడం వల్ల చేయలేకపోయా. మేబీ మిక్సీలో వేసుకుంటే అవుతాదేమో. ఇంకా అంత ఓపిక లేక నేనైతే దీన్ని అలానే తినేస్తున్నా. ఎందుకు బ్రెడ్ తో ట్రై చేయకూడదు అనిపించింది. ఒక బ్రెడ్ ని నెయ్యిలో బాగా వేయించి 4 పీసెస్ గా కట్ చేసుకొని మధ్యలో ఈ స్టఫింగ్ పెడితే ఉనింది అద్దిరిపోయింది అనుకోండి. ఈ కోవాని మీరు వేరే స్వీట్స్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు.